నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో డిసెంబర్ 7, 2024 రోజున ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాపాలన విజయోత్సవాల కోఆర్డినేటర్గా మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈరోజు సభా అధ్యక్షుడు సురాజ్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్వర గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీరణ గారికి, మరియు ఆడపల్లి మోహన్ అన్న గారికి, అంజన్ కుమార్ అన్న గారికి, మరియు విలాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మైనారిటీ సెల్ తాజుద్దీన్ గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయ గౌడ్ గారికి, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశ్వర్ గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి, ఆకార భాస్కర్ రెడ్డి గారికి, ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మా యొక్క ముఖ్యమైనటువంటి నాయకుడు మరుపు మోహన్ అన్న గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి రమణ్ భాయ్ గారికి, అదేవిధంగా నూతనంగా నిన్న ఎలక్షన్ లో గెలిచినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నికైనటువంటి నాయకులు భావి భారత పౌరులాగా రేపు కాంగ్రెస్ పార్టీకి వారే ముఖ్యమైనటువంటి పోస్టులను అందిస్తారు. కాబట్టి వారందరికీ ఈ యొక్క మన ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా వారి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మన ఇందిరాగాంధీకి తెలుసు, గతంలో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేసినటువంటి వారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారితో మరియు మిగిలిన శ్రీధర్బాబు గారితో కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారితో కావచ్చు, అందరికీ వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిని మన కరీంనగర్ ఇన్ఛార్జ్ చేసినందుకు నేను అధిష్టానానికి, అదేవిధంగా మహేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాదాపు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనంటే మనం తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఎంత రాసి రప్పాన పెట్టిరో మీ అందరికీ తెలుసు. ఇక్కడ వేదిక ఉన్నటువంటి మన కవితక్క కావచ్చు, అదేవిధంగా జ్యోతక్క కావచ్చు, సుజాతక్క కావచ్చు, అదేవిధంగా అనితారెడ్డి గారు కావచ్చు, అదే చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా శబానా గారు కావచ్చు, అదేవిధంగా అట్టం చూసినట్టయితే మన బాలపల్లి శంకర్ కావచ్చు, తన్నాసి కావచ్చు, సాగర్ గారు కావచ్చు, మేమందరం ఒక యూనిట్ గా ఈరోజు, అదేవిధంగా నెల్లి నరేష్ గారు వేదిక మీద పైన ఉన్నారు. ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు మన మహిళా సోదరులైతే కొంగు నడుము చుట్టి ఆ రోజు గీతాభవన్ దగ్గర సిలిండర్ ఉద్యమాలు కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ ప్రజాపాలన ఏర్పడి 1 సంవత్సరం అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలో గత పాలకులు 10 సంవత్సరాలు చేయనటువంటి పనులు మనం ఈ 12 నెలల్లో చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకు మన పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే మంత్రివర్గంలో ఉన్నారో బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ మనందరికీ ఫ్రీ బస్ ఇస్తారు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారి యొక్క నాయకత్వం మంచిగా ఉండాలని ఉద్దేశంతో మీరు అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే మీకు ఉచిత బస్సు కార్యక్రమం ఇచ్చారు. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కూడా మన కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మనకు అందింది. కాబట్టి వారికి కూడా ఒకసారి మనం చేసిన ముఖ్య అతిథులు మన మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మరియు సభాధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్వర గారికి, మరియు పద్మాకర్ రెడ్డి అన్న గారికి, అంజన్ కుమార్ అన్న గారికి, ఇతర మాజీ ఎమ్మెల్యే మరుపు మోహన్ అన్న గారికి, మరియు ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఇటు కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సోదరులందరికీ మా రూరల్ మండల్ కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రజాపాలన విజయోత్సవాలు అంటే కేవలం మనం చర్చించుకొని బయటికి వెళ్ళడం కాదు. ఇక్కడ మన నాయకులు అందరూ చెప్తున్నారు, గత సంవత్సరం నుంచి ఇదే రోజున అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అని రేవంత్ అన్న ఆ రోజు ఎల్బీ స్టేడియంలో చెప్పిన రోజు కార్యకర్తలలో తీసుకెళ్ళకపోతే మన ప్రభుత్వం సక్సెస్ కాదు, మనం సక్సెస్ కాదు. అన్నలు దయచేసి ఇదంతా గమనించాల్సింది. ఈ అవకాశం ఇచ్చిన ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర గారికి, అలాగే ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చిన ఏకే రెడ్డి గారికి, అన్నగారికి, అలాగే మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురమల సిరణ గారికి, అలాగే గ్రంథాలయం చైర్మన్ సత్తు మల్లేశన్న గారికి, మోహనన్న గారికి, పద్మకరణ గారికి, తాట్పేకి, అరుణ్ అన్నకి, భాస్కర్ అన్నకి, మోహన్ అన్నకి, అంజన్ కుమార్ అన్నకి, అందరికీ పేరు పేరున నమస్కారం. పద్మక్కకి ఈరోజు మన ప్రజాపాలన సంవత్సరం గడిచిపోయింది. మేము విజయోత్సవాలు జరుపుతున్నాం. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లన్న గారికి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పురమల సీనన్న గారికి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ అన్న గారికి, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుపు మోహన్ అన్న, ప్రభాకర్ గారికి, భాస్కర్ అన్న గారికి, ఆదిపల్లి మోహన్ అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నగర కార్పొరేటర్లందరికీ పేరు పేరున, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా ఈ విజయోత్సవ సభకు ఇచ్చేసినటువంటి అశేష జనాలకు, మహిళా మూర్తులకు, నా సోదర సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, గత డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, మన జిల్లా నుంచి మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక సంవత్సర ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిజంగా కూడా ఒక సంవత్సరంలో ఎంత మంచి సంక్షేమ కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇది మనం ప్రజలకు తెలియజేయలేకపోతున్నాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని సంక్షేమాన్ని ఒక సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 110 కోట్ల మంది జీరో టికెట్లు మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 55,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం జరిగింది. నిజంగా కూడా ఇలా మహిళా మనులు మీరంతా ఉచిత ప్రయాణం చేసినా, మీకు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన, మహిళలకు వడ్డీ రుణాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ అందరినీ ఆర్థికంగా కోటీశ్వరులు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. మరి ఈ కార్యక్రమాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలేమో సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారం చేస్తూ 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ లేదు అని. మరి మనము ఇన్ని రోజులు కష్టపడి ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలనని పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంఘం కట్టుకొని పనిచేస్తే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. మరి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మీరందరూ నాయకులుగా ఎదగాలంటే మనం ఇప్పటి నుంచే ఈ సంవత్సరం మన ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లన్న గారికి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పురమల సీనన్న గారికి,
జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ అన్న గారికి, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుపు మోహన్ అన్న, ప్రభాకర్ గారికి, భాస్కర్ అన్న గారికి, ఆదిపల్లి మోహన్ అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నగర కార్పొరేటర్లందరికీ పేరు పేరున, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా ఈ విజయోత్సవ సభకు ఇచ్చేసినటువంటి అశేష జనాలకు, మహిళా మూర్తులకు, నా సోదర సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, గత డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, మన జిల్లా నుంచి మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక సంవత్సర ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిజంగా కూడా ఒక సంవత్సరంలో ఎంత మంచి సంక్షేమ కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇది మనం ప్రజలకు తెలియజేయలేకపోతున్నాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని సంక్షేమాన్ని ఒక సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 110 కోట్ల మంది జీరో టికెట్లు మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 55,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం జరిగింది. నిజంగా కూడా ఇలా మహిళా మనులు మీరంతా ఉచిత ప్రయాణం చేసినా, మీకు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన, మహిళలకు వడ్డీ రుణాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ అందరినీ ఆర్థికంగా కోటీశ్వరులు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. మరి ఈ కార్యక్రమాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. ప్రతిపక్షాలేమో సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారం చేస్తూ 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ లేదు అని. మరి మనము ఇన్ని రోజులు కష్టపడి ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలనని పాలనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంకలం కట్టుకొని పనిచేస్తే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. మరి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మీరందరూ నాయకులుగా ఎదగాలంటే మనం ఇప్పటి నుంచే ఈ సంవత్సరం మన ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సోషల్ మాకు అర్హత ఉన్నది, మాకు ఇవ్వాలంటే మనకు ఈ రోజు స్మార్ట్ సిటీ నిధుల ద్వారా అభివృద్ధి చేశారు తప్ప 1 రూపాయి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పట్టణంలో అభివృద్ధి చేయలేదు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎల్ఎండి డ్యామ్ ద్వారా మనకి ఎన్ని వేల క్యూసెక్ల నీళ్లు తీసుకొచ్చిందో ఆ నీళ్ల ద్వారా ఈ రోజు డైలీ వాటర్ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముందు తరానికి వేసిన పైప్ లైన్, ఆనాటి ఫిల్టర్ బెడ్ల ద్వారానే ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది. ఇది మనం కరీంనగర్ నగరంలో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆనాడు చేసిన అభివృద్ధితోనే తప్ప ఈనాడు ఏం జరగలే. ఆనాటి అభివృద్ధిలో మన యొక్క భాగ్యం ఉన్నదనేది ఇవాళ చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా మనం ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 1 రూపాయి తీసుకురాలే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. సంవత్సరం దాటిపోయింది, ఓపీ అయితే లేదు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఆ కేంద్ర ప్రభుత్వం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆనాడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న అభివృద్ధికి ముందు అడిగేసిండు. ఆనాడు జేఎన్ఎం బస్సులు తీసుకొచ్చిండు, తిరుపతికి రైలు తీసుకొచ్చిండు, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చిండు, ఈ రకంగా కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చిండు. మరి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన బండి సంజయ్ ఏం తీసుకొచ్చిండు అనేది మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన కేంద్ర మంత్రి అయిండు, 1 రూపాయి తీసుకురాలే. దయచేసి ఇవి మనము ప్రతిపక్ష పార్టీలకు తిప్పి కొట్టవలసిన అవసరం మీ అందరిపై గురుతర
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు మంత్రివర్గ, పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా 10 సంవత్సరాలు మరి ఆనాడు మనం అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్నాం. కార్యకర్తలంతా కూడా ఆ రోజు కష్టకాలంలో పనిచేసి తదనంతరం 10 సంవత్సరాలు మా మహిళా సోదరు మనులు కావచ్చు, ముంగడున్నవాళ్ళు మా మిత్రులంతా కావచ్చు, మీరంతా కూడా దయచేసి వేదిక మీదకి రాకున్నా తప్పకుండా మీ అందరికీ అవకాశాలు వస్తాయి అని ఆశిస్తా ఉన్నా. కష్టకాలంలో ఇదే గీతాభవన్ ఇందిరా చౌక్లో మనం 10-20 మందిని మరి ఆనాడు నిరంకుశ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉంటే ఎంతోమంది ఎందుకు కష్టపడుతుంటే అసలు పార్టీ అధికారంలోకి వస్తారని అనుమానం చాలా మందిలో ఉండే. అటువంటి కష్టకాలంలో పనిచేసిన మీ అందరికీ చేతులెత్తి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి నరేంద్రన్న మరి కూడా చైర్మన్ అంటూ సిటీ అధ్యక్షుడిగా అధికారం కూడా మమ్మల్ని వేదిక ఇంద్రకర్ రెడ్డి గారికి, మరి పెద్దలు ఉచ్చుడ చైర్మన్ గారికి, సత్తు మల్లేశం గారికి, సీనన్న గారికి, అంజన్ కుమార్ గారికి, ఆర్పల్లి మోహనన్న గారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, నాతోటి సోదరిమణులకు, నాతోటి అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజానికి ఇంద్రకర్ రెడ్డి గారికి, మరి పెద్దలు ఉచ్చుడ చైర్మన్ గారికి, సత్తు మల్లేశం గారికి, సీనన్న గారికి, అంజన్ కుమార్ గారికి, ఆర్పల్లి మోహనన్న గారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, నాతోటి సోదరిమణులకు, నాతోటి అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజానికి అనే మంత్రి అనే విర్రవీగిన ఒక నియంతృత్వవాదిని ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ అన్న నేతృత్వంలో కల్వకుంట్ల రాజును ఓడించి ప్రజాపాలన ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం పూర్తి కావాల్సిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాప్రభుత్వంలో జరిగినటువంటి విజయాలను వివరించేందుకు ఈ ప్రజాప్రభుత్వ విజయోత్సవాలకు అబ్జర్వర్గా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణన్న గారికి, సుడా చైర్మన్ నరేంద్రన్న గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహనన్న గారికి, అంజనన్న గారికి, ప్రకాష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా భాస్కర్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలంగాణ ముద్దు బిడ్డలం అని చెప్పుకుంటున్నామంటే ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనేటటువంటి ఒక నమ్మకాన్ని చూపించినటువంటి వ్యక్తి మన అమ్మ సోనియమ్మ గారు. తెలంగాణ ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్ర కళ సాకారాన్ని చేసినటువంటి వ్యక్తి అమ్మ సోనియమ్మ గారికి ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరం కూడా రుణపడి ఉండాల్సిందిగా కోరుకుంటూ, ఆ రోజు 10 సంవత్సరాల పాలనలో ఏ రంగాన్ని పట్టించుకొని కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ రంగాన్ని కావచ్చు, విద్యారంగాన్ని కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, ఏ రంగాన్ని పట్టించుకున్నటువంటి సందర్భంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ అన్న నాయకత్వంలో 6 గ్యారంటీల పేరుతోనే మనం ఎలక్షన్లకు పోవడం జరిగింది. ఆ 6 గ్యారంటీలను అమలు దిశగా మనం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు నిరుద్యోగ రంగాన్ని పట్టించుకున్నటువంటి కేసీఆర్ మన ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. కాబట్టి
ఆనాడు ఈరోజు ఆనాడు 10 ఏళ్ల పాలనలో ఏనాడు ఏ దేనికోసం అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగావకాశాలు ఉపాధి అవకాశాలు అభివృద్ధి అనేటటువంటి నినాదాలను పక్కన పెట్టి సొంత ఎజెండాగా పనిచేస్తూ ఓన్లీ కల్వకుంట్ల కుటుంబాభివృద్ధి కోసమే పనిచేసినటువంటి కేసీఆర్ నాయకత్వం, ఆ నాయకత్వంలో ఏ అభివృద్ధి చేయకపోనో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక కొంతమంది ఈ 2 పార్టీల నాయకులు విషం చిమ్మడం జరుగుతుంది. వాళ్ళు చిమ్ముతున్నటువంటి విషయాన్ని ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాబోయే 3 రోజులలో 7, 8, 9 వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులను మనం 1 సంవత్సరంలో చేసినటువంటి పనులను తిప్పి కొట్టాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సూచించడం జరుగుతుంది. అంతేగాక ఆనాడు నేను బండి సంజయ్ కుమార్ గారికి ఒక సవాల్ విసురుతున్నా. భారతదేశంలో ఇక్కడ కేసీఆర్ కావచ్చు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో రైతులను పట్టించుకున్న పాపాలు లేవు. నేనంటున్నా ఈ రోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ రైతులు వరేసుకుంటే ఊరే అని చెప్పినటువంటి వ్యక్తి ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎం. కానీ నేడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నాలు వేసుకోండి, మద్దతు ధరిస్తాం, మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులం మనం. ఆనాడు చెప్పాం, ఈనాడు చేసి చూపిస్తున్నాం. నేను బండి సంజయ్ కుమార్ గారికి సవాల్ విసురుతున్నా. నువ్వు నీ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే మీ పార్టీ అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాల్లోనైతే మీ పార్టీ అధికారంలో ఉందో అక్కడ ఆ రైతులకు కనీసం మీరు బోనస్ను పక్కన పెడితే కనీసం మద్దతు ధర కల్పిస్తున్నారా ఒక్కసారి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాక ఆనాడు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఒక నాణ్యమైనటువంటి మిర్చి విత్తనాలు సప్లై చేయండి అని అడిగినందుకు ఆనాడు రైతులకు పేడీలు ఎక్కించి ఖమ్మం జైల్లో కూర్చుండబెట్టినటువంటి చరిత్ర ఈ కేసీఆర్. అంతేకాకుండా విద్యారంగాన్ని కావచ్చు, ఆనాడు విద్యారంగాన్ని మొత్తం కూడా విస్మరించినటువంటి విద్యారంగాన్ని విస్మరించి నిరుద్యోగ శాతాన్ని పెంచినటువంటి ఘనత ఈ యొక్క కేసీఆర్. కానీ నేడు మనం మొదటి సంవత్సరంలోని 55,143 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేసేందుకు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీకి మన ప్రభుత్వము ఈ ప్రజాప్రభుత్వము బీసీలను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, నేను చెప్పేది ఒకటే, మనం ఏదైతే సాధించినామో ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలను తట్టుకోలేక వాళ్ళు విషయం చెప్పడం జరుగుతుంది. అంతేగాక ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ మొన్నటి వరకు 5 లక్షల వరకు పరిమితి ఉండే చేయుత కింద మనం దాన్ని ఈరోజు 10 లక్షల పరిమితి వరకు పెంచడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. కానీ ప్రజాపాలనలో రేవంత్ నాయకత్వంలో 90% మంది రైతులకు మనం 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈ 10 రోజులలో మనం వాళ్ళ యొక్క ఈ యొక్క 3 రోజుల్లో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రయోగాన్ని మనం. For more updates, for more videos, please subscribe, like and share. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.